అప్నా టైం ఆయేగా మా టైం వచ్చేసింది. ఇంకా అతని టైం ఒక్కొక్కళ్ళది అండి. ఏదైనా సరే ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న పద్ధతి ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎప్పుడూ కూడా ఎవ్వరిని కూడా ఈగోయిస్టిక్ పాలిటిక్స్‌లోకి తీసుకొనొచ్చేసి వాళ్ళ జీవితాల్ని నాశనం చేయాలనుకునే వ్యక్తి కాదు. కాకపోతే మా లోకేష్ అన్న ఖచ్చితంగా కార్యకర్తల్ని, మా నాయకులని, మా లీడర్స్‌ని, మా చంద్రబాబు నాయుడు గారిని, కన్న తల్లిని అవమానించిన ప్రతీకారం అయితే ఉండబోతుంది. బట్ ఆ ప్రతీకారం ఎలా ఉండబోతుందంటే లీగల్ గానే వెళ్తారండి. అది తెలుగుదేశం పార్టీలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారున్నారు. లేని స్కిల్ డెవలప్‌మెంట్‌ల కేసులో ఏదో ఇరికిచ్చేసి బాబు గారిని లోపల పెట్టారు. అట్లా ఉండదండి మా పార్టీలో. మా పార్టీలో అంతా లీగల్ గానే, కరెక్ట్ గానే ఎళ్తాము. బట్ మీరన్నట్టు కొడాలి నానికి ఖచ్చితంగా ఉండబోతుంది. వదిలే ప్రసక్తే లేదు. ఏ రకంగాను కొడాలి నాని, రోజా, వల్లభనేని వంశీ ఇంకొంతమంది ఉన్నారండి. వీళ్ళనెవ్వరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాళ్ళు చేసుకున్న దానికి అనుభవించక తప్పదు. ఆల్రెడీ ప్రజలు బుద్ధి చెప్పారు. కానీ లీగల్‌గా వాళ్ళు చేసిన పనులన్నిటికి సమాధానం చెప్పి తీరాలి. చెప్పిస్తాము. స్వాతి గారు, మీరు గెలుపు తర్వాత తెలుగుదేశం పార్టీ కూటమి గెలుపు తర్వాత ఒక పోస్ట్ పెట్టారు. అందరి లెక్కలు తేలుస్తామని. ఎప్పుడు తేల్చబోతున్నారు? ఖచ్చితంగా. ప్రతి ఒక్కరి లెక్క అండి. ప్రతి ఒక్కరి లెక్క ఎన్నెన్ని అవమానాలండి. మీరన్నారు తోట చంద్రయ్య గారిని చంపేశారండి. అమర్నాథ్ గౌడ్ ఒక బిడ్డ ఒక అక్కకి అండగా నిలబడిన ఒక చిన్న బిడ్డ స్కూల్‌కెళ్ళే బిడ్డని చంపేశారండి. ఆ తల్లి కడుపుకోతను తీర్చొద్దా మేము? ఎంతమంది ఆడపిల్లల్ని నడి రోడ్‌లో గొంతు కోసారండి. రేప్స్ చేశారండి. అలాంటి వాళ్ళ తల్లుల కడుపుకోత తీర్చొద్దా? డాక్టర్ సుధాకర్ గారి అమ్మ కడుపుకోత తీర్చొద్దా మేము? అనంత బాబు ఒక డ్రైవర్‌ని చంపేశారు. వాళ్ళ భార్య, వాళ్ళ అమ్మ బాధల్ని మేము తీర్చొద్దా? ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటే. అవన్నీ తీర్చాలి. ప్రతి ఒక్కరి లెక్క తీరుస్తున్నాం. అందులో సజ్జల భార్గవరెడ్డి చెప్తున్నాను. నిన్ను మాత్రం ఎవ్వరొదిలినా నేను నా జీవితంలో వదిలిపెట్టను. గుర్తుపెట్టుకో. స్వాతి గారు, భార్గవ కృష్ణ అన్న ఆయన ఒక ట్వీట్ పెట్టారు మనకి లైవ్లోనే. స్వాతి గారు, యువత రాజకీయాల్లోకి రావాలంటే ఏం చేయాలి? నేటి రాజకీయ వ్యవస్థలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి? వాటిని గురించి ప్రశ్నిస్తే మన గొంతు నొక్కే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. వాటిని ఎలా వాటికి ఎలా అడ్డుకట్ట వేయాలనేది ఆయన భార్గవ కృష్ణ ప్రశ్న. రాజకీయంలో లూప్ హోల్స్ ప్రతి ఒక్క దగ్గర లూప్ హోల్స్ ఉంటాయి. అది రాజకీయంలోనే కాదు. మన ఇంట్లో గూడా ఉంటాయి. కానీ మనకుండాల్సిందేంటంటే ప్రతి సమస్యని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి. ఆ ధైర్యం ఉన్నప్పుడు రాజకీయాల్లోకి రండి. రాజకీయం యువతకి చాలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవ్వరైనా రావచ్చు. కాకపోతే మీకు ఉండాల్సినదేంటంటే సర్వీస్ మైండ్ సెట్ ఉండాలి. మీ మైండ్ చాలా స్ట్రాంగ్ అండ్ డిటర్మైన్డ్‌గా ఉండాలి. ఒకసారొచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. అలా ఉండేలా ఉంటే అసలు రాకండి. ఎందుకంటే అన్ని తెలుసుకొని రండి. పాలిటిక్స్ లో మంచి కంటే ఎదిగేటప్పుడు చాలా చెడ్డ ఉంటది. నీ చుట్టూ నెగటివిటీనే ఉంటది. ఒక్క పాజిటివ్ గా ఉంటే 1000 నెగెటివ్స్ కాచుకొని ఉంటాయి. అవన్నీ బేర్ చేయడానికి నువ్వు సిద్ధమైతే ప్రజలకి మేలు చేయాలని నీ మనసులో ఒక స్ట్రాంగ్ సంకల్పం ఉంటే